హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్పీ టాకీస్. ఫ్రెండ్స్, నందమూరి నరసింహం బాలకృష్ణ గారి అఖండ 2 మూవీ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఇంతకీ అఖండ 2 మూవీ ఎక్కడ షూటింగ్ జరుగుతోంది, ఇందులో హైలైట్స్ ఏమైనా ఉన్నాయా, ఇంతకీ ఈ షూటింగ్ ఎంతవరకు వచ్చింది, రిలీజ్ ఎప్పుడు, అలానే స్టోరీలో ఏమైనా మార్పులు జరిగాయా, బోయపాటి గారు స్టోరీ పరంగా ఎలాంటి మార్పులు చేశారు, ఫైనల్ గా ఈ మూవీ ఏ రేంజ్ లో ఉండబోతోంది, దీని గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూసేద్దాం. ఫ్రెండ్స్, వాటి గురించి తెలుసుకోబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. ఇలాంటి మూవీస్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ వెంటనే చూసేయండి. వీటన్నిటికంటే ముందే మీలో గనుక బాలయ్య గారి ఫ్యాన్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒక్కసారి ఈ వీడియోని లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్దాం. నందమూరి నరసింహం బాలయ్య గారి సినిమా అంటేనే ఇప్పుడు ప్రేక్షకుల్లో సరికొత్త ఆసక్తి నెలకొంటోంది. ఆయన తీసుకునే కథలు, అలాగే ఆయన ఏజ్ కు తగ్గట్లు ఆయన ఎంచుకునే పాత్రలు అందరినీ సర్ప్రైజ్ చేస్తూ మరోపక్క సూపర్ డూపర్ హిట్లుగా నిలుస్తున్నాయి. ఇప్పటికే హ్యాట్రిక్లతో దూసుకుపోతున్న బాలయ్య బాబు గారు మరోసారి మాస్ డైరెక్టర్ బోయపాటి గారి కాంబోలో అఖండ 2 అనే మూవీని చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయిందట. ఆల్రెడీ ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ లోనే కుంభమేళకు సంబంధించి విజువల్స్, అలాగే దానికి సంబంధించిన సీన్స్ షూట్ చేశారని తెలిసింది. దాని తర్వాత బాలయ్య గారితో కొన్ని ప్రత్యేకించి సెట్లను వేయించి అందులో షూటింగ్ జరిపారని, అవి కూడా సూపర్ గా వచ్చాయని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా చూసుకుంటే బోయపాటి గారు వెకేషన్ ని షిఫ్ట్ చేశారట. అవును ఫ్రెండ్స్, ఏకంగా హిమాలయాలకు వెళ్లారట. అక్కడ అఘోరాలతో కలిసి ఈ సినిమా షూటింగ్ జరుగుతోందని తెలుస్తోంది. బాలయ్య బాబు గారు అఘోర గెటప్ లో సరికొత్తగా కనిపిస్తారని, మనం ఆల్రెడీ ఇంతకు ముందు అఖండ సినిమాలో చూసిన బాలయ్య అఘోర గెటప్ కంటే ఈ సినిమాలో మరింత పవర్ఫుల్ గా ఆ క్యారెక్టర్ ని డిజైన్ చేశారని, అలాగే ఈ సినిమా మొత్తానికి ఈ హిమాలయాల్లో తీయబోయే సీన్స్ మెయిన్ హైలైట్ గా ఉంటాయని, విజువల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఇక్కడ వస్తున్న లేటెస్ట్ న్యూస్ ప్రకారం అయితే ఈ సినిమాలో బాలయ్య బాబు గారి ఇంట్రో సీనే నెక్స్ట్ లెవెల్లో బ్లాస్ట్ అయ్యే విధంగా ఉంటుందట. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ సినిమాలో ఆల్రెడీ విలన్స్ ఎక్కువగా ఉన్నారని తెలుస్తోంది. అయితే ఇప్పటికే పక్కాగా ఫిక్స్ అయిన వారిలో ఆది పినిశెట్టి గారు ఒకరు. అవును ఫ్రెండ్స్, బాలయ్య బాబు గారు ఆది పినిశెట్టి కాంబినేషన్ లో వచ్చిన ఫైట్ సీక్వెన్సెస్ అయితే గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉన్నాయట. అందులోనూ వీరిద్దరి ఫేస్ ఆఫ్ సీన్సెస్ అయితే ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించడం పక్కా అంటున్నారు. ఇక అలాగే ఇప్పటికే చూసుకుంటే ఈ సినిమా నుంచి ప్రజ్ఞా జైస్వాల్ తప్పుకుంది. ఆమె ప్లేస్ లో సంయుక్త మీనన్ వచ్చి చేరడంతో ఈ సినిమాపై మరింత బజ్ పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇక అలాగే ఈ సినిమాలో బాలయ్య బాబు గారు మరింత మాస్ రోల్ లో పవర్ఫుల్ అఘోరగా ఒక షేడ్ లో కనిపిస్తుంటే, మరో షేడ్ లో అఖండ 1 లో కనిపించినట్లుగానే సాధారణ వ్యక్తిగా కనిపిస్తారని ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. మరి చూడాలి బాలయ్య బాబు గారితో బోయపాటి గారు ఎలాంటి సీన్స్ రాశారు, ఆయన్ని ఎలా ఓరమాస్ రేంజ్ లో చూపించబోతున్నారనేది. మామూలుగానే బోయపాటి గారు అలాగే బాలయ్య బాబు గారు కాంబో అంటే ఆ సినిమాలో వచ్చే మాస్ వేరే ఇంకెక్కడ చూడలేం. వీళ్ళిద్దరి మాస్ కాంబో పీక్స్ లో ఉంటుందంతే. వీళ్ళిద్దరికి తగ్గట్లుగానే ఎస్ఎస్ తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కనుక తోడైతే ఆ సినిమా నెక్స్ట్ లెవెల్ లో బ్లాస్ట్ అవ్వడం పక్కా. మరోసారి ఈ సినిమాలో అలాంటి బ్లాస్టింగ్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని తెలుస్తోంది. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ సినిమాని ఎలాగైనా ఈ ఇయర్ లోనే కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలని బోయపాటి గారు అలాగే బాలకృష్ణ గారు అనుకున్నట్లు సమాచారం అందుతోంది. వాళ్ళు ఫిక్స్ చేసిన డేట్ కే ఖచ్చితంగా వస్తారని క్లియర్ గా అర్థమవుతోంది. అందుకు తగ్గట్లుగానే ఈ మూవీ షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోందట. చూసారుగా, ఇలాంటి మూవీస్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.